బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? 18 రోజుల్లో 6 హిందువులు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్లో ఇంక్విలాబ్ మోంచో యువ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. అప్పటి నుంచి అల్లర్లు, ఆందోళనలు, హింస, దాడులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 హిందువులు హత్యకు గురయ్యారు. డిసెంబర్ 18న దీపు దాస్ అనే 28 ఏళ్ల వ్యక్తిని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో బాలుకాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు దాస్ అనే 28 ఏళ్ల యువకుడిని కొంతమంది వ్యక్తులు వచ్చి బయటికి పిలిచి దారుణంగా కర్రలతో రాళ్లతో కొట్టి హత్య చేసి అతన్ని మంటల్లో వేసి తగలబెట్టి పారిపోయారు. మొదటిసారిగా జరిగిన దాడి ఇదే. మన దేశాల్లో కూడా మనది కలిసివేసింది. యావత్ బంగ్లాదేశ్ ను కూడా కలిసివేసిన ఘటన ఇది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. ఆ తర్వాత నుంచి దాడులు పెరుగుతూనే ఉన్నాయి బంగ్లాదేశ్లో హిందువులపై. మధ్యలో ఒకసారి షేక్ హసీనా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. న్యూ ఇయర్ రోజున బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఏదైతే బంగ్లాదేశ్లో ఉందో యూనస్ ప్రభుత్వం ఈ అల్లర్లను కట్టడి చేయలేకపోతుందని ఆమె కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఇదే షేక్ హసీనా 2024లో అల్లర్లకు కారణమైందని చెప్పి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో మరణశిక్ష విధించింది. ఆమె ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇంతవరకు ఎవరు ఖరారు చేయలేదు. ఇది ఇంక్విలాబ్ మోంచో యువనైతే ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. 2024లో అవే అల్లర్లు, అదే హింస, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, తాగడానికి నీరు లేకపోవడం ఇవే బంగ్లాదేశ్ను ప్రధానంగా వేధించే సమస్యలు. ఆ కారణంగానే షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపారు. షేక్ హసీనా పారిపోయి వచ్చింది. ఆమెకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మరణశిక్ష కూడా విధించింది. ఈ అల్లర్లకు ఆమె ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఇప్పుడు మళ్ళీ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మళ్ళీ హింస చెలరేగింది. ముఖ్యంగా హిందువులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న హిందువులను కూడా ఆందోళన కలిగించే విషయం. అన్నిటికంటే బాగా రక్తం మరిగించే విషయం ఒక ఘటన రీసెంట్ గా జరిగింది. బంగ్లాదేశ్లో హిందూ మహిళపై అత్యాచారం. బంగ్లాదేశ్లోని ఖలీగంజ్లో హిందూ మహిళ కొంత స్థలాన్ని కొనుక్కుంది 2 వ్యక్తుల దగ్గర నుంచి. ఆ స్థలాన్ని మళ్ళీ ఆమె దగ్గర నుంచి లాక్కోవడంతో పాటు డబ్బులు డిమాండ్ చేసి ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ 2 వ్యక్తులు ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి తీవ్రంగా కొట్టారు. ఆమె స్పృహ కోల్పోయేలా చేశారు ఆమెను. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తే ఆమె మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇది కూడా కొన్ని గంటల కిందటే జరిగింది. దీనికంటే ముందు 24 గంటల్లోనే 2 హిందువులు హత్యకు గురయ్యారు. రాణా ప్రతాప్ బంగ్లాదేశ్లో ఒక టీచర్ కొడుకు, జైషూర్ జిల్లాలోని కోపాలియా బజార్లో ఒక టీచర్ కొడుకు ఒక ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. అతన్ని కూడా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి బయటికి పిలిచి కాల్చి చంపారు. అది జరిగిన 6 గంటల్లోనే నర్సింగ్డీ జిల్లా చార్ సింధూర్ అత్యంత రద్దీ అయిన మార్కెట్, అక్కడ ఒక హిందూ వ్యక్తి మణి చక్రవర్తి అనే వ్యక్తి, ఒక కిరాణా షాప్ నడుపుకునే వ్యక్తి, అతన్ని కూడా కాల్చి చంపారు కొంతమంది. అంటే బంగ్లాదేశ్లు మైనార్టీలుగా ఉన్న హిందువులనే టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్కి ఏం కావాలి అసలు? బంగ్లాదేశ్ ఏం కోరుకుంటుంది? అక్కడ యువత ఏం కోరుకుంటుంది? అక్కడ ఆర్థిక మాంద్యానికి, అక్కడ నిరుద్యోగానికి, అక్కడ ద్రవ్యోల్బణం, వీటన్నిటికీ అక్కడ ఉన్నటువంటి హిందూ పౌరులు కారణం కాదు. కానీ ఎందుకు షేక్ హసీనాపై వ్యతిరేకత, అక్కడ ఉన్న యూనస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, మొత్తంగా అయితే అక్కడ 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపిన ప్రధాన కారణమైన ఇంక్విలాబ్ మోంచో ఏదైతే ఉందో ఆ యువనేత హత్య, ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మళ్ళీ అల్లలు చెలరేగి బంగ్లాదేశ్ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని ఇచ్చింది మనమే. 1971లో భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ను విముక్తి చేసింది. అటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వం స్పందిస్తోంది, ఒక్కొక్కసారి స్పందించట్లేదు. అక్కడ ఆర్మీ చీఫ్తో కూడా ఉపేంద్ర ద్వివేది భారత అధికారి ఆయన కూడా మాట్లాడారు. కానీ అక్కడ ఆర్మీ చీఫ్ చెప్తున్నది ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల కానీ భారతీయుల ఆస్తుల పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటాం, ఎవరు ఏ ఆస్తులు కొల్లగొట్టట్లేదు, ఇక్కడ సేఫ్గా ఉన్నారు అని చెప్పి. కానీ రోజు ఘటనలు చూస్తుంటే అక్కడ అత్యాచారాలు కానీ, హిందువుల ఆస్తులపై దాడులు, బహిరంగంగా రోడ్డుపై కాల్చి చంపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. దీనిపై చూస్తూ భారత సర్కార్ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఏదో ఒక చర్య తీసుకుంటుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహమాన్ పై వేటు కూడా వేసింది BCCI. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగుంటుంది, బంగ్లాదేశ్లో ఈ నల్లలు జరుగుతున్నాయి, భారతీయులపై దాడి జరుగుతున్నాయి అని చెప్పి అందుకే అతన్ని కూడా అక్కడ నుంచి పంపించేయాలి. కోల్కతా నైట్ రైడర్స్ IPLలో ఆడొద్దు, అతను మీరు తీసుకోవద్దని చెప్పి కోల్కతా నైట్ రైడర్స్కు BCCI ఆదేశాలు కూడా ఇచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా పంపించేసింది. టీంలో ఆంక్షల్లో కొనుక్కున్న వ్యక్తిని కూడా వద్దని చెప్పి పంపించింది. బంగ్లాదేశ్లో IPL ప్రసారాలపై నిషేధం కూడా విధించింది. ఇది మాత్రమే చేయగలదు బంగ్లాదేశ్, ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే భారత్కు ఎదురు నిలబడలేదు. అందుకే అక్కడ ఉన్నటువంటి భారతీయులపై అంటే షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ కొన్ని డిమాండ్లు, కొన్ని ఆందోళనలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్. ఆమె తప్పు చేసింది, అల్లర్ల కారణమని. కానీ అక్కడ జరుగుతున్న ఆందోళనలు మరో రకంగా ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇటువంటి హింస, అల్లర్లు ప్రధానంగానే. ఈసారి జరుగుతున్న అల్లర్లలో ఏదో తేడా కొడుతుంది. ఎందుకంటే ఎక్కువ మైనార్టీలుగా అక్కడ ఉన్న హిందువులను టార్గెట్ చేస్తూ 18 రోజుల్లో 6 హిందువులు హత్య చేయబడ్డం. బంగ్లాదేశ్లో జరుగుతున్న వాటన్నిటిని పరిశీలిస్తున్నామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఉపేంద్ర ద్వివేది కూడా చెప్పాడు, ఆర్మీ చీఫ్తో మాట్లాడారు. కానీ అక్కడ చెప్తున్న అధికారులు, అక్కడ యూనస్ ప్రభుత్వం ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ యూనస్ ప్రభుత్వం అక్కడ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే మా భారతీయులంతా సురక్షితంగా ఉన్నారు, ఇక్కడ అలాంటివి ఏం లేదని. 1971లో మన వల్ల స్వాతంత్రం పొందిన బంగ్లాదేశ్లో ఇటువంటి ఘటనలు జరగడం అనేది చాలా ఘోరంగా, అంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. మరి భారత సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.